హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు అందరం బయటకు వచ్చాం మేము. పిల్లలు ఏంటంటే కేఎఫ్సీకి వెళ్ళామని అడిగారు. పాప కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అసలు ఫుడ్ రిజెక్ట్ చేస్తుంది. సో సర్లే ఎంతో కొంత తింటుంది కదా అనేసి తీసుకొచ్చాము. యాక్చువల్గా అయితే బయట ఫుడ్ ప్రిఫర్ చేయమండి, ఎప్పుడూ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. ఇది ఇలా బయటకు వెళ్ళడం వల్ల కూడా ఏంటంటే పిల్లలతో మనకి ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దు అనేది మనం వాళ్ళని అడిగి తీసుకుంటే ఒపీనియన్ అనేది వాళ్ళకి మనకి అనేది ఇంటరాక్షన్ ఎక్కువ డెవలప్ అవుద్ది అనేది నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం వల్ల మనం కూడా కొంచెం టైం ఇచ్చుకున్న వాళ్ళం అవుతాము. పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి క్వాలిటీ టైం అనేది ఉంటుంది. సో పిల్లల్ని కూడా కొంచెం ఫ్రీగా అనేది మనం మూవ్ చేయాలండి. బయట కూడా ఎప్పుడు ఇంట్లో ఉంచడం వల్ల కూడా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండదండి. సో అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళి కొంచెం జనాలు ఉన్న ప్లేస్లో తిరగడం, వాళ్ళకి అది తీసుకురా ఇది తీసుకురా అని ఏదైనా చెప్పడం కానీ, దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుందండి. ఎప్పుడు సైలెంట్గా ఉండడము, లేకపోతే ఇంట్లోనే ఉంచేసి ఆ టీవీ ఫోన్స్ అంటూ లేదు అంటే ఏదో ఆడుకున్నామా వచ్చామా అంటే సో అది వాళ్ళకంత పెద్ద యాక్టివిటీగా ఉండదు. సో ఇలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళని కొంచెం వదిలేయాలి. మా పిల్లలు వచ్చేసి అయితే పెద్దగా అల్లరేం చేయరని కాదు, బాగానే చేస్తారు, కానీ బయటకు వెళ్తే అంత ఓకే నార్మల్ అనమాట. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మేమైతే షాపింగ్కి వెళ్ళామండి. సో అది నెక్స్ట్ షాట్లో నేను పెడతాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్.